ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కొండంత రాగం తీసి పిచ్చి పాటేదో పాడినట్టు అంతన్నావు ఎంతన్నావు కానీ ఏమై ఉండది? ఆనంద భైరవతో నువ్వు ఛాలెంజ్ మాత్రమే చేయగలవు గాని అంతకు మించి నువ్వేమి చేయలేవని ఈ దెబ్బతో రుజువైపోయి ఉండాది. అమ్మా అరుస్తా ఉండవేందమ్మే? అక్కడ వాళ్ళు ఫ్యామిలీ సాంగ్ పాడుకుంటుంటేను. ఫ్యామిలీ సాంగ్ పాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనా? ఏదో చెయ్యాలి, ఏదో ప్లాన్ చెయ్యాలి. చూడమ్మి, ఏదో ప్లాన్ చెయ్యాలా, ఉమ్మడి కుటుంబాన్ని మొక్కలు చెయ్యాలా అని తొక్కలో ఐడియాలు వేయడం కాదమ్మే. ఆనంద భైరవంటే వేటాడే పెద్ద పులి. అట్లాంటి పెద్ద పులి సంరక్షణలో ఉన్న శరణ్యకి మనం ఉచ్చు బిగిస్తే ఎట్టా ఉండాలా? ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ఏంటమ్మా నువ్వనేది? నీలో ఇంత వైలెన్స్ ఉందా? తయారీ లోపం వల్ల లుక్కులో హీరోయిన్ కి తక్కువ, కమెడియన్ కి ఎక్కువ ఇట్ట మిగిలిపోయినాను. కానీ సరైన అవకాశం వచ్చుంటే ప్రతి ఏడు ఉత్తమ విలన్ నేనేగా. ఇంకా ఆప్తావా? ఐడియాలో వైలెన్స్ కాదు, అదే విజువల్ గా ప్రాక్టికల్ గా కూడా వర్కౌట్ కావాలి. ఇప్పుడు చూస్తా ఉండమ్మే ప్రాక్టికల్ గా ఎట్ట వర్కౌట్ చేస్తానో. ఇవేనా నువ్వు చెప్పిన ఆ స్పెషల్ బాంబులు? అవునమ్మే, ఇవే అవి. వీటిని తీసుకెళ్లి శరణ్య చేత కాల్చేలా చేసి ఇవే బాంబులకి దాన్ని ఆహుతి చేస్తా. ఈ బాంబులు అంత పవర్ఫుల్లా? చూడ్డానికి చిచ్చుబుడ్డుల్లో ఉన్నాయి కానీ ఇవి చైనా బాంబులమ్మే. ఆళ్ళాడ యుద్ధంలో కూడా వీటినే వాడతారంట. ఓ అవునా? చూస్తావుగా ఈ బాంబుల దాడిలో శరణ్య ముక్కలు ముక్కలుగా ఎట్ట అయిపోతాదో. అమ్మ శరణ్య, ఒకసారి ఇలా రామ్మా. ఏంటి పెద్దమ్మా? ఇదిగో దీపావళి అని టపాసులు తెచ్చుండాను. అయితే కాల్చండి పెద్దమ్మా. నాకు కాల్చేదానికి రాదమ్మే, నాకు భయము. మరి ఎందుకు కొనుక్కొచ్చారు? కాల్చేదానికి భయం కానీ అమ్మే, ఎవరైనా కాల్చేటప్పుడు చూసేదానికి మాత్రం అస్సలు భయం లేదు. నువ్వు కాలుస్తుంటే నేను చూసి సంబరపడిపోతా. ఓ, నాకు కాల్చడానికి రాదు పెద్దమ్మా. రాకపోయేదానికి ఇదేమి పెద్ద విద్యం కాదమ్మే. ఈ బాంబుల్ని ఒక చోట పెట్టి నిప్పెట్టు చాలు. ఏందమ్మే, నా సంతోషం కోసము ఈ మాత్రం చేయలేవా ఏంది? సరే పెద్దమ్మా, కాలుస్తాను. తీసుకోమ్మి, జాగ్రత్త. జాగ్రత్త, వెళ్ళి. వీటి గురించి ఏదైతే చెప్పా భూమని కాదు కదా, కనీసం తుస్సుమని కూడా అనట్లేదు. అమ్మ శరణ్య, ఇక వెళ్దాం పదా. రండి.
ఇదేంది అమ్మినోడు అంత చెప్పుండాడు ఎట్ట జరుగుతుంది రామ్మే ఒకసారి చూసొద్దాము రామ్మే నువ్వురా అమ్మా మళ్ళీ ఇప్పుడు చూడు అమ్మా ఏంటి ఇలా అయిపోయారు? కాస్త చూసుకొని కాల్చుకోవచ్చు కదా. మొహాలు కాలిపోయేంతగా ఏంటి అలరి? అమ్మి ఏందమ్మే అందరూ పెదాలు కదుపుతూ ఉండారు కానీ మాట్లాడరేందమ్మే